దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని తీర్ధనం అనే కార్యక్రమంలో మనం ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానించేద్దాం. యెషయా గ్రంథం 35 అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 35 అధ్యాయం 10వ వచనం. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, భరోసా అదేంటంటే దుఃఖము అలాగే నిట్టూర్పు నీ జీవితంలో అవి ఎగిరిపోతాయి. వాటిని పారదోలతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దుఃఖకరమైన పరిస్థితులు మానవ జీవితాన్ని ఎంతో కలచివేస్తున్నాయి. ఆనందం లేకుండా, సంతోషం లేకుండా చేస్తున్నాయి. ఎందుకనంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎల్లప్పుడూ ఎప్పుడైతే దుఃఖపడుతూ ఉంటారో, వేదన పడుతూ ఉంటారో, కన్నీరు గారుస్తూ ఉంటారో, ఆ వ్యక్తి మెల్లమెల్లగా నిట్టూర్పు, నిరాశ, నిస్పృహల్లోకి నెట్టబడి ఆ వ్యక్తి తన జీవితంలో మరణానికి దగ్గరైపోతారు. దుఃఖము అనేది, నిట్టూర్పు అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకనంటే మానవ జీవితంలో ఇవి భాగమై ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. దుఃఖము లేకుండా, నిట్టూర్పు లేకుండా ఎవరు లేరు. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నాను అనంటే, కొంతమంది స్వయంకృతాపరాధాల వల్లైతే, కొంతమంది పరీక్షల వల్లైతే, కొంతమంది వారు చేసిన తప్పుల వల్లైతే వారి జీవితంలో దుఃఖాన్ని, నిట్టూర్పును, నిరాశ, నిస్పృహను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మార్పు లేక కొంతమంది వారి జీవితంలో దుఃఖముకు, బాధకు వారి జీవితంలో భయంకరంగా వారి బ్రతుకుల్లో కారణమవుతూ ఉంటారు. ప్రియతమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు ఆయన అద్భుతంగా వాగ్దానం చేస్తున్నాడు. నిరాశ, నిస్పృహల మధ్యన నలిగిపోతున్నావేమో, దుఃఖముతో నిట్టూర్పును అనుభవిస్తున్నావేమో, ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీ మీద ఆయన చూపు పడగలిగితే, నీతో ఆయన మాట్లాడగలిగితే, నీ జీవితంలో ఉన్న భయంకరమైన దుఃఖాన్ని, నిట్టూర్పుని ఆయన తీసివేయగలడు. లోకం అంటుంది ఏమనంటే, నీ జీవితంలో బాగుపడలేవని. లోకస్తులు అంటారు, నీ దుఃఖము నుండి బయటపడలేవని అంటారు. అలాగే నీ స్నేహితులు అంటారు, నీ జీవితంలో నీకు ఏమీ చేత కాదు, నువ్వు ఒక జీరోవి, నువ్వు ఒక శూన్యానివి, పనికిరాని వాడివి, పనికిరాని దానివి అని అంటారు. ఎందుకనంటే వారి జీవితంలో నీ జీవితాన్ని వారు పరిశీలించి, పరీక్షించి, వారు నిన్ను గమనించి వారు చెప్తూ ఉంటారు. అలాగే నువ్వు బాగుపడడం చాలామందికి ఇష్టం లేదు గనక, వారి పదే పదే నీ యొక్క అపజయాన్ని, నీ బాధను, నీ నిట్టూర్పును, నీ చేతగానితనాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తాను వినండి. ఈ లోకంలో మన బ్రతుకుల్లో మనం ఎంత మాత్రము మనకు చేతగాని వానివైనా, పనికిరాని వారమైనా, దేవుని చేతుల్లో పడితే మన జీవితాలు మారిపోతాయి. అవి ప్రయోజనకరంగా మారిపోతాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నాను అనంటే, దేవుని చేతుల్లో పడిన వ్యక్తులు వారి జీవితంలో రాత్రంతా బాధ, వేదన, దుఃఖకరమైన పరిస్థితులు అనుభవించిన ఉదయంన సంతోషాన్ని అనుభవించినట్లుగా మనం ఈ మధ్య కాలంలో జెమిమా రోడ్రిగ్స్ అనే ఒక అద్భుతమైన క్రికెటర్, ఉమెన్స్ క్రికెటర్ ఏ రకంగా తన యొక్క జీవితంలో విజయాన్ని సాధించిందో, ఫైనల్‌కి వెళ్ళే ముందు సెమీఫైనల్ ఎలాగా అద్భుతమైన ఆటనాడి ఫైనల్‌కి తీసుకువెళ్ళిందో మనం చూసాం. ఆమె చెప్పిన ఒక సాక్ష్యము, ఆమె ఆడిన ఆట ప్రపంచాన్ని ఆకర్షించింది. ముఖ్యంగా భారతదేశాన్ని ఎంతోమంది అభిమానులను ఆమెకు సంపాదించి పెట్టింది. భారతదేశంలో ఎంతోమంది అభిమానులను ఆమెకు సంపాదించి పెట్టింది. ఆమె ఆట ఆడిన విధానం ఒక ఎత్తైతే, ఆమె జీవితంలో పొందుకున్న బాధ, కష్టము, నష్టము, అలాగే భయంకరమైన దుఃఖం, అలాగే నిట్టూర్పు అనేవి ఒక ఎత్తు. ఒక్క రాత్రి తన జీవితంలో కొన్ని సంవత్సరాలు అనుభవించిన దుఃఖాన్ని, అలాగే బాధను, నిట్టూర్పును దేవుడు ఎలా తీసేశాడో తన సాక్ష్యం ద్వారా అందించింది. ఈ చిన్న సమయంలో మీకు నేను పూర్తిగా చెప్పలేకపోయినప్పటికీ ఒకటి మాత్రం చెప్పగలను. ఆమె మాటల్లో ఏంటంటే, సాయంకాలం నా దుఃఖం వస్తుంది, అది రాత్రంతా ఉంటుంది, కానీ ఉదయమున అద్భుతమైన సంతోషం వస్తుందని చెప్పగలిగింది. అవును, జీవితంలో ఎన్నో అవమానాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మన జీవితాల్లో ఎంతో వేదన గురి చేస్తాయి. కానీ మనం ఆయన మాట వింటే, ఆయన మాటను మనం గ్రహించగలిగితే, దేవుడు మన జీవితంలో మన దుఃఖాన్ని, నిట్టూర్పును ఆయన అద్భుతమైన సంతోషంగా మార్చగలడు. అందుకోసమే నిలబడి ఉండు, స్టాండ్ ఫర్మ్. దేవుడు నీ కోసం ఆయన యుద్ధం చేస్తాడు, పని చేస్తాడనే ఒక అద్భుతమైన సాక్ష్యం ఆమె ద్వారా వినగలిగాం. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో అవమానాలు, బాధల మధ్యన మీరు బ్రతుకుతున్నారేమో. ఏంటి వ్యాపారం, ఏంటి యొక్క ఉద్యోగం, ఏంటి మా జీవితంలో ఈ చదువు, ఏంటి మా భవిష్యత్తు అనుకుంటున్నారేమో. కంగారు పడకండి. దేవునికి నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన సమయం ఎంత అనుకుంటున్నావో. ఒకవేళ సంవత్సరాలు కావాలనుకున్నావా? ఆ రోజొచ్చిందంటే, ఆ క్షణం వచ్చిందంటే రాత్రికి రాత్రి నీ జీవితాన్ని ఆయన మార్చేయగలడు. అందుకోసం ఓపికతో
ఆయన మాట వినండి. ఓపికతో ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని పట్టుకోండి. ఓపికతో ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానాలను మీరు పట్టుకొని ముందుకు సాగాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ యొక్క దుఃఖము, నిట్టూర్పును ఆయన నీ జీవితంలోంచి పారద్రోలతాడు. అవి ఎగిరిపోతాయి. ఎందుకనంటే ఆయన అడుగు పెట్టాడంటే నీ జీవితంలో వెలుగుమయంగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈ ఉదయకాలం ముందు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగావా? ఈ ఉదయకాలం ముందు ఆయన మాటను పట్టుకోగలిగావా? అయితే ఈరోజు నీ జీవితం మారిపోతుంది. ఇంకా నువ్వు గనుక ఈ పని చేయకపోతే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు. అయ్యా, నా జీవితాన్ని నీకు అర్పించుకున్నాను, సమర్పించుకుంటున్నాను. మీరు తప్ప నన్ను ఈ యొక్క అద్భుతమైన జీవితాన్ని నా బ్రతుకులు ఇవ్వగలిగిన వారు ఎవరు లేరు ప్రభువా అని నువ్వు గనక చెప్పగలిగితే నీ జీవితంలో ఒక అద్భుతం చూస్తావు. ఖచ్చితంగా నీ బ్రతుకులు నువ్వు ఎన్నడూ చూడని ఆశీర్వాదాన్ని ఈ దినము నుండే చూస్తావు. అట్టి కృప నీకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా వాక్యాన్ని ప్రభువా ఎంతమంది అయితే చూసి అయా నీకు వందనాలు ప్రభువా ప్రార్థనలు ఏకీభవించారో అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక. వెంటాడుతున్న కష్టము, నష్టము, వేదన, ఆవేదన మీరు కొట్టివేసి అనునిత్యము అనుక్షణం మరింతగా నీలో వర్ధిల్లే కృప దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా మీరు వాగ్దానం చేస్తున్నారు. దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోతాయని. అవును ప్రభువా, మీరు మాట మాత్రమే సెలవిస్తే మా జీవితంలో ఉన్న దుఃఖము, నిట్టూర్పులు ఎగిరిపోతాయి నాయన. ఈరోజు విన్న వాక్యాన్ని బిడ్డల యొక్క హృదయాల్లో ప్రభు మీరు స్థిరపరచాలి. ఎంతోమంది జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు, అనారోగ్యాలు తీసివేసి, కష్టాలు తీసివేసి, కన్నీరు తీసివేసి, ఆనంద సంతోషాలు ఇచ్చిన దేవుడు ఈ రోజే ఇప్పుడే బిడ్డలందరి జీవితంలో ఒక అద్భుతం జరగనుగా నీ ఘనమైన ఆశీర్వాదానికి, నీ ఘనమైన దీవెనకు, నీ ఘనమైన కార్యాలకు ప్రభువా, నీ ఘనమైన కార్యాలు చేసే హస్తాలకు ప్రభువా బిడ్డలు అప్పగిస్తూ ఉండగా ఈ దినమందు బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అయా మీరు సఫలపరిచి ముందుకు నడిపించండి. కష్టాలు కొట్టివేసి, కన్నీరు కొట్టివేసి, ఆనంద సంతోషాలతో ముందుకు నడిచే కృప భాగ్యం దయచేయమని బిడ్డల ప్రయత్నాలన్నీ సఫలపరిచి ఈ ఉదయకాలంలో ఒక అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం దేవునికరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు తోడుగా ఉండుగాక. ఆమేన్.